దేవుడు ఘనపరిచిన వారిని మనం చులకనగా ఎంచొద్దు. దేవుని పని చేసే వారి విషయంలో మనం ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి అని అంటే, పౌలు భక్తుడు చెప్పాడు. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 16వ అధ్యాయం 10వ వచనం. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడయుండునట్లు చూచుకొనుడి, నా వలెనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనక ఎవడైనా అతన్ను తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనక తిమోతి మీ యొద్దకు వస్తే నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. ఎవరింటికైనా వెళ్తే భయంగా ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఇళ్ళకు వెళ్తే వాళ్ళు చాలా ధనవంతులై ఉంటారు, సేవకుడు పేదవాడై ఉంటాడు. చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సేవకుడు అలా ఇన్సెక్యూర్గా ఫీల్ కావటంలో తప్పు లేదు, కానీ అతడు నిర్భయుడుగా ఉండున్నట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకు అనంటే అతడు ప్రభు పని చేయుచున్నాడు. అదొక్కటే, ఆ క్వాలిఫికేషనే. అంతకు మించి దైవజనుడితో మనకేం సంబంధం?